గుర్తు రాగానే పిండి వంటలే గుర్తొస్తాయి. అయితే వాటిని కూడా మనం హెల్తీగా చేసుకుంటూ ఎంజాయ్ చేయాలన్నదే మెయిన్ పాయింట్ అన్నమాట. ఇలా చూడగానే ఒక మంచి రెసిపీ తినేస్తున్నా అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది ఫస్ట్ గానే. నీళ్ళల్లో ఆయిల్ వేయచ్చు కానీ ఆయిల్ నీళ్ళు వేయకూడదు. చాలా టెంప్టింగ్ గా ఉంది. మన డిషే కాదు, మన కార్వింగ్ చాలా కలర్ఫుల్ గా ఉంది. వీకెండ్ వచ్చినప్పుడు మంచి ప్లాన్ చేసుకోవాలి, హెల్దీగా అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఇది ట్రై చేయాలి. భలే ఉన్నాయి సింపుల్ ఇంగ్రీడియంట్స్. హే బేసిల్, ఇది ఒక్కటి చాలు కదా. ఇలా వేళ్ళకి పెట్టుకుని తినేలాగా. చికెన్ తో బిస్కెట్స్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఫ్రైడ్ చికెన్ బిస్కెట్స్ చేస్తున్నాం. ఇట్ ఇస్ పాసిబుల్. మరి చాలా యమ్మీగా ఉంది కదా చూడడానికి. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో బాగా వేగితే, ముఖ్యంగా జీడిపప్పు ఎంత టేస్టీగా ఉంటుందంటే. ఫ్లేవర్ కూడా బాగా, ఆనందం అనేది. సూపర్ కదా, వెరీ నైస్ కదా. భలే కరెక్ట్ కారం ఉంది, అంటే తినగలిగే కారం. బార్లీ కూడా వేసేసుకున్నాం దీంట్లోనే. ఓకే. సో బార్లీ మనకు తెలుసు కదా, ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయో, తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది బాగా క్లియర్ చేస్తుంది. అవును. మనం ఏ ఫుడ్ తీసుకున్నా బ్యాలెన్స్డ్ గా తీసుకుంటేనే దాని వాల్యూ దాన్ని, అండ్ మనకి మంచి న్యూట్రిషన్ వస్తుంది అన్నమాట. హెల్దీ అండ్ టేస్టీ ఈ వారం ఈ సమయాలలో